హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. రోజు వీడియోలో ట్రెండింగ్లో ఉంది కదా, ఈ మోడల్ బ్లాక్ బీడ్స్ చూపిస్తాను. ఈ మోడల్ చేయాలని చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, బట్ కుదరట్లేదు. రోజు ఎలా అయినా వీడియో పెట్టాలి అని చెప్పి ఇది చాలా టైం తీసుకుందండి. ఇంత సింపుల్గా ఉంది కానీ చూడడానికి. ఫస్ట్ అయితే బ్లాక్ బీడ్స్ది నార్మల్ చైన్ ఉంటుంది కదా, అది తీసుకున్నాను. చిన్నది చంద్రహారం చైన్ ఉంటుంది కదా, సన్నది, అదొకటి తీసుకున్నాను. ప్లస్ బ్యాక్ సైడ్కి ప్రీమియం క్వాలిటీ హుక్ ఒకటి, ప్లస్ కట్టు తీగ, ఇంకా టూల్స్ ఇంకా మనకు తెలిసిందే కదా, వీటికి టూల్స్ ఖచ్చితంగా కావాలి. బ్లాక్ బీడ్స్ చైన్ ప్లస్ ఆ గోల్డ్ చైన్ అటాచ్ చేయాలంటే ఒక 2-3 ప్రాసెస్ ఉంటాయి. నేను 2 ప్రాసెస్ చూపిస్తాను ఈ వీడియోలో అయితే. ఇది 2/8 సైజ్ కట్టు తీగండి. ఫస్ట్ నేను చూపిస్తున్నాను చూడండి. కొంచెం రౌండ్లా తీసుకొని కింద కొంచెం ప్రెస్ చేయాలి. దీనికి 2/8 తీసుకోండి, ఎందుకంటే మనకి ఇట్లాగా ఎటు సైడ్ కావాలంటే అటు సైడ్ వంచడానికి 2/8 అయితేనే సెట్ అవుతుంది. 2/6 కొంచెం మందంగా ఉంటుంది కదా. ఇలాగా లాస్ట్లో కొంచెం ప్రెస్ చేసుకున్నాక ఇప్పుడు ఆ హోల్లోకి చైన్ ఎక్కించుకోవాలండి. ఈ చైన్ మొత్తం కాదండి, నేను జస్ట్ లాస్ట్లో కట్ చేస్తాను. ప్రస్తుతానికైతే చూపిస్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆ వైర్లోకి బ్లాక్ బీడ్ ఎక్కించుకోవాలి. ఎక్కించుకొని ఎగ్జాక్ట్గా మనం ఆపోజిట్ సైడ్ ఎంతైతే ఇట్లాగా వంచుకున్నామో సేమ్ అంతే చూసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని చూపిస్తున్నాను చూడండి. ఇట్లా ఫ్లాట్ నోస్ పిల్లర్, ఇది సన్నదండి. ఇట్లా తీసుకొని కొంచెం వంచుకోండి. లేదు అంటే మీరు ఇట్లా నేను చూపిస్తున్నాను కదా, నీడిల్తో అయినా ప్రాబ్లం లేదు. ఒక రౌండ్ ఫామ్ అయ్యేలాగా కొంచెం ఇట్లా వంచుకోవాలి. ఇప్పుడు ఆ గోల్డ్ చైన్ ఉంటుంది కదా, దాన్ని అందులోకి ఎక్కించుకోవాలి. ఈ ప్రాసెస్ కొంచెం కష్టం అనిపిస్తుంది. సెకండ్ ప్రాసెస్ చూపిస్తాను, అది బాగా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఆ వైర్ ఉంటుంది కదా, దాన్ని సేమ్ మళ్ళీ ఆ బ్లాక్ బీడ్లోకే చిన్నగా ఎక్కించుకోవాలండి. ఎక్కించుకొని ప్రెస్ చేయాలి. మ్యాక్సిమం మీకు అర్థమవుతుంది చూస్తేనే. ఇది కొంచెం కష్టంగా ఉంటుంది, కాకపోతే చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. ఎంత గట్టిలా లాగినా కానీ రాదు. చూసారు కదా, ఫినిష్ అయిపోయింది. ఇది మొత్తం ఎక్కించుకున్నాక ఒకసారి అటు ఇటు ప్రెస్ చేసుకోవాలి. బీడ్ మరీ అటు ఇటు బాగా వెళ్తుంటే ఇట్లాగా హోల్ని కొంచెం పెద్దది చేసుకోవాలి నీడిల్తో, అప్పుడు బీడ్ కదలదు. చూసారు కదా, నేను ఫస్ట్ అయితే చైన్ మొత్తం 17 ఇంచెస్ అట్లా చేస్తున్నానండి. మిడిల్లో ఎగ్జాక్ట్గా 10 బ్లాక్ బీడ్స్ వస్తాయి కింద లాకెట్ దగ్గర. ఇప్పుడు టోటల్ ఆ గోల్డ్ చైన్ కనెక్ట్ అయ్యి 9 బీడ్స్ ఉన్నాయి. 10 బీడ్తో ఇంకొక సైడ్ చైన్ అటాచ్ చేయాలి. ఇప్పుడు ఇంకొక మోడల్ చూపిస్తా అన్నా కదా, ఫస్ట్ కట్ట తీగిని నేను 2 ఇంచెస్ తీసుకున్నానండి. అలా తీసుకొని ఒక సైడు మనకి ఏ చైన్ కావాలో ఆ చైను, మిడిల్లో మనం బ్లాక్ బీడ్ ఒకటి ఎక్కించుకోవాలి కదా, అదొకటి, ఇటు సైడు వేరే సైడ్ చైన్ అండి. చైన్ అయితే చైన్, మీకు ఏది కావాలంటే అది. వేరే చేసినా యూజ్ అవ్వాలని చెప్పి అలా చెప్తున్నాను. మీకు ఈజీగా ఉండాలంటే వైరు ఇంకొంచెం ఎక్కువ తీసుకోండి కట్టు తీగ, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 2 సైడ్స్ మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో ఆ మిడిల్లో బీడ్ ఉంది కదండి, దాంతో మళ్ళీ రివర్స్గా చూపిస్తున్నాను కదా, కట్టు తీగని అటు ఇటు రివర్స్గా పంపించేయాలి ఆ బీడ్లో నుంచి. కొంచెం నిదానంగానే చేయండి. ఇప్పుడు అటు ఇటు కొంచెం కొంచెం పంపించాక కటర్స్ ఉంటాయి కదా, ఇట్లాగా లాగేయాలి. అటు ఇటు 2 సైడ్స్ ఒకటేసారి లాగితే ఇంకా బాగా వస్తుంది, అంటే బాగా సన్నగా వస్తుంది. అప్పుడు చూపిస్తున్నాను చూడండి, ఇట్లాగ 2 సైడ్స్ పట్టుకొని గట్టిగా లాగండి. ఫస్ట్ దానికన్నా ఈ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుందండి. సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా, కాకపోతే కొంచెం వైర్ వేస్ట్ అవుతుంది, తప్పదండి. ఇలా మొత్తం లాగాక ఎక్సెస్ పార్ట్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసేయాలి. నేను నార్మల్ కట్టరే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే వైర్ సన్నగా ఉంటుంది కదా, కట్ అవుతుంది. కట్టర్ అయినా యూజ్ చేయొచ్చు. కట్ చేశాక ఇట్లా ఒక్కసారి ప్రెస్ చేయండి. కొంచెం వైర్ బయటికి ఉన్న ప్రాబ్లం ఉండదండి, ఇలా ప్రెస్ చేస్తే ఏం గుచ్చుకోదు. చూసారు కదా ఎంత నీట్గా ఫినిష్ అయిపోయిందో. ఇది మిడిల్లో వస్తుందండి, దీనికి లాకెట్ నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈ చైన్ ఆల్రెడీ మీరు ఫస్ట్లో ఫోటో చూసుంటారు, అక్కడక్కడ బ్లాక్ బీడ్స్ వస్తాయి. సింపుల్గా ఇలా అయినా మనం వేసుకోవచ్చండి. బ్యాక్ సైడ్ హుక్ ఒకటి అటాచ్ చేసుకొని. బ్లాక్ బీడ్స్లో చాలా మోడల్స్ ఉన్నాయి, మన ఇష్టము. ఇలా వేసుకున్న డ్రెస్సెస్ మీదకి బాగా సెట్ అవుతుంది. ఇప్పుడు బ్లాక్ బీడ్స్కి ఒక్కొక్క సైడు 2 ఇంచెస్ చైన్ ఉంచుతున్నాను. 2 ఇంచెస్ తర్వాత మళ్ళీ బ్లాక్ బీడ్స్ అటాచ్ చేయాలి కదా, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 2 ఇంచెస్ చూసుకొని అక్కడ కట్ చేసేయాలి ఆ చైను. మీరు నా ఛానల్ ఇదే ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే కన్ఫామ్గా పోస్ట్ చేస్తాను. లాస్ట్ వరకు చూసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేసి అయితే కమెంట్ అయితే చేయండి. చూసారు కదా, సెకండ్ సైడ్ కూడా అంతేనండి. ఫస్ట్ సైడ్ ఎట్లా కట్ చేసామో అలానే ఎగ్జాక్ట్గా చూసుకొని కట్ చేయండి. చాలామంది చైన్ గురించి అడుగుతున్నారండి, ఇదైతే నా దగ్గర అయితే అవైలబుల్గా లేదండి, నేను ముందే చెప్తున్నాను, మళ్ళీ అడగొద్దు. బ్లాక్ బీడ్స్ చైన్స్ అయితే ఉన్నాయి,
కట్టుతీగ కూడా చాలామంది అడిగితే ఇచ్చేసానండి. నేను సేల్ కోసం అయితే తేలేదు. నా పర్సనల్ యూజ్ కోసం తెచ్చాను. కాకపోతే కొంతమంది అడిగితే ఇచ్చేసాను. ప్రెజెంట్ అయితే అది కూడా లేదు. చూపిస్తున్నాను కదా! ఈ బ్లాక్ బీడ్స్‌ది నేను ఆ గోల్డ్ చైన్ పక్కన జస్ట్ 5 బీడ్స్ వచ్చేలా పెట్టుకుంటున్నాను. అంటే చైన్‌కి బ్లాక్ బీడ్స్‌కి అటాచ్ చేసేటప్పుడు ఒకటొస్తుంది. 2 సైడ్స్ ఈచ్ ఒక్కొక్కటి యాడ్ అయిపోతుంది. కాబట్టి ఎగ్జాక్ట్‌గా మిడిల్‌లో 3 ఉండేలాగా ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. చైన్‌కి అటాచ్ చేసేటప్పుడు బోత్ సైడ్స్ ఒక్కొక్కటి యాడ్ అవుతుంది కాబట్టి టోటల్ 5 అవుతాయి. ఇందాక చూపించాను కదండీ! సేమ్ ప్రాసెస్ ఇది కూడా. ఈ చైన్ ఎంత సన్నగా ఉంటుందంటే జంప్ రింగ్ కూడా అస్సలు దూరదండి ఇందులోకి. ఓన్లీ ఒక్క సైజు వైర్ ఒక్కటే కొంచెం మంచిగా ఎళ్తుంది. ఇప్పుడు ఇందాక చూపించినట్టే అండి. ఒక సైడ్ చైను, మిడిల్‌లో బ్లాక్ బీడ్, ఇంకొక సైడు బ్లాక్ బీడ్స్ చైను. బోత్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఆ వైరు 2 సైడ్‌లు ఇట్లా ఎక్కించుకోవాలండి. కొంచెం కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ లాగేయండి. కొంచెం కొంచెం కనిపించాక అప్పుడు 2 సైడ్స్ ఇట్లా ఫ్లాట్ నోస్ పిల్లర్‌తో పట్టుకొని ఒకటేసారి లాగేయండి. అప్పుడు బాగా ఫిట్ అవుతుంది అందులో. ఇది చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందండి. నేను ఆల్రెడీ లాగి చూశాను. మీకు తెలుసు గదా! నేనేదైనా వీడియో చేస్తే ఖచ్చితంగా ముందు నేను ట్రై చేస్తాను. నేను నార్మల్ వైర్ తీసుకొని ఆల్రెడీ ఒక 2 టైమ్స్ ట్రై చేసి గట్టిగా లాగి చూశాను. ఎంత గట్టిగా లాగినా గానీ అస్సలు ఊడిపోవట్లేదు. వన్స్ అలా ట్రై చేశాక నేను వీడియో షూట్ చేశాను. మోడల్‌లో నేను వీడియోస్ కూడా సెర్చ్ చేశానండి. నాకైతే అసలు కనిపించలేదు యూట్యూబ్‌లో. అందుకని ఎవరో ఒకళ్ళకి యూజ్ అవుతుంది అనే అనుకుంటున్నాను. ఇప్పుడు సేమ్ ప్రాసెస్ అండి. ఇట్లా ఎక్కించుకున్నాక ఖచ్చితంగా ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఇప్పుడు సెకండ్ సైడ్ కూడా అంతేనండి. చైన్ ఇట్లా ఎక్కించుకోవాలి. మీరు ఈజీ అవ్వాలి అంటే ఖచ్చితంగా కట్టు తీగ ఉంటుంది కదా! అది 3 ఇంచెస్ తీసుకోండి. అప్పుడు మీకు ఈజీ అవుతుంది. నేనైతే 2 ఇంచెస్ తీసుకున్నాను. టూల్స్ కూడా అండి ఎగ్జాక్ట్‌గా అవే కావాలి అని ఏం లేదు. మన దగ్గర ఏది అవైలబుల్‌గా ఉంటే అది యూజ్ చేయాలి. కటర్స్‌లో అయినా, ఫ్లాట్ నోస్ పిల్లర్స్‌లో అయినా చాలా రకాలుంటాయి. ఎగ్జాక్ట్‌గా ఇవే కావాలి అని ఏం లేదు. ఒక్కొక్క చోట ఒక్కొక్కలా దొరుకుతుంది. కాకపోతే అన్నీ ఒకటేలా యూజ్ అవుతాయి. కాకపోతే ఏందంటే ఇప్పుడు 2 కటర్స్ చూపించాను కదా! ఒకటి సన్నగా ఉంటుంది. ఒకటి లావుగా ఉంటుంది. అలా ఉంటాయి అంతే. రీసెంట్‌గా చాలామంది బ్లాక్ బీడ్స్ కలెక్షన్స్ అని చాలా చూపిస్తున్నారు కదా! గోల్డ్ కొనాలి అంటే ఇప్పుడు ప్రైజెస్ బాగున్నాయి. ఇట్లాంటివే బెటర్ అని నా ఒపీనియన్ అయితే. మీకు ఇంకా మోడల్స్ కావాలి అంటే ఖచ్చితంగా కమెంట్ చేయండి. నేను ఖచ్చితంగా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సింపుల్‌గా డైలీ వేర్‌కి డ్రెసెస్ మీదకి సెట్ అయ్యేలాగా చేయాలి అని అనుకుంటున్నాను. అంటే నాకైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పి. సేమ్ చూపించాను కదండీ! ఇట్లాగా అడ్జస్ట్ చేసుకున్నాక కట్ చేసి మళ్ళీ ప్రెస్ చేసేయడమే. లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! గివ్ అవే విన్నర్స్‌ని అనౌన్స్ చేస్తానని. వీడియోలో ఒక చోట ఆల్రెడీ యాడ్ చేశానండి. టోటల్ 5 మెంబర్స్‌కి ఇస్తున్నాను ఈ మంత్ అయితే. ఇన్‌స్టా నుంచి 2 మెంబర్స్, యూట్యూబ్ నుంచి 3 మెంబర్స్ అండి. చూపిస్తున్నాను కదా! ఈ 5 మెంబర్స్ అండి గివ్ అవే విన్నర్స్. అందరికీ కంగ్రాట్స్ అండి. మీరేం చేస్తారంటే డిస్క్రిప్షన్‌లో నాది వాట్సాప్ నంబర్స్ ఉంటాయి కదా! వాటికి మీ ఛానల్‌కి అంటే మీ యూట్యూబ్‌లోకెళ్తే మీది లింక్ ఉంటుంది కదండీ! మీ ప్రొఫైల్ ఉంటుంది కదా! అది నాకు స్క్రీన్‌షాట్ తీసి పంపించండి. ఎందుకంటే మీరా కాదా అని నాకు కన్ఫర్మ్ ఉండాలి కదా! లాస్ట్ టైమ్ ఏమైందంటే కిరణ్మయి అని ఉంది కదండీ! ఇప్పుడు చూపించాను కదా! సేమ్ అదే ప్రొఫైల్‌తో వేరే సిస్టర్‌ది కూడా ఉంది. ఆ సిస్టర్ కన్‌ఫ్యూజ్ అయ్యి ఆ సిస్టర్ అనుకోని ఫస్ట్ ఆ సిస్టర్ అడ్రెస్ పంపించేశారు. నేను ఆ సిస్టర్‌కే గిఫ్ట్స్ కూడా పంపించేశాను. ఒక 1 మంత్ తర్వాత ఈ సిస్టర్ నన్ను అప్రోచ్ అయ్యారు. ఈ సిస్టర్ కొంచెం వేరే పనిలో ఉండి ఫోన్ యూజ్ చేయలేదంట. అట్లాగయ్యి నాకు కొంచెం ప్రాబ్లమ్ అయింది. అందుకని మీరు మీ ప్రొఫైల్ సెండ్ చేస్తే నాకు అర్థమవుతుంది కదా! మీరా కాదా అని చెప్పి. రాని వాళ్ళైతే ఏం ఫీల్ అవ్వద్దండి. ఖచ్చితంగా మీకు కూడా వస్తుంది. చాలామంది రెగ్యులర్‌గా ఫాలో అవుతున్నారు. కాకపోతే అందరికీ ఒక్క మంత్ ఇవ్వలేను కదండీ నేను. ఆల్రెడీ ఇప్పటికే ఏదో ఒక జ్యువెలరీ పంపిస్తుంటా. ప్లస్ నాకు డెలివరీ ఛార్జెస్ పడతాయి కదా! అవన్నీ నేనే పెట్టుకోవాలి. ఇంకెక్కువ మెంబర్స్‌కి ఇస్తే నాకే లాస్ అవుతుంది కదా! మీరందరూ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. ఇప్పుడు వీడియోలోకొచ్చేద్దాము. చూపిచ్చాను కదా! ఇంకొక సైడ్ కూడా చైన్ అటాచ్ చేశాను. ఇప్పుడు ఇటు సైడ్ చైన్ అటాచ్ చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. మీకు చెప్పాల్సిన అవసరం ఉండకపోవచ్చు నాకు తెలిసి. ఎందుకంటే సేమ్ రిపీటెడే. ఇప్పుడు ఇది అటాచ్ చేసినాక సేమ్ అండి 2 ఇంచెస్ తీసుకోవాలి చైను. తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ బ్లాక్ బీడ్స్ ఎగ్జాక్ట్‌గా 5 వచ్చేలా చూసుకొని కట్ చేసుకోవాలి. వాటిని అటాచ్ చేసేయడమే. ఎగ్జాక్ట్‌గా నేను 16, 17 ఇంచెస్ తీసుకోవాలి అని అనుకున్నానండి. ఎందుకంటే నాకు సెట్ అయ్యేలాగా. నాకైతే బ్యాక్ సైడ్ హుక్‌తో కాకుండా 17 ఇంచెస్ చేసుకున్నాను.
బ్యాక్ సైడ్ హుక్ కలిపితే 18 ఇంచెస్ అవుతుంది. అంటే మరీ పొడవు కాదు, మరీ నెక్కుండదు. మిడిల్‌గా ఉంటుంది. డ్రెసెస్ మీదకి సెట్ అవుతుందని చెప్పి నేను ఇలా చేసుకున్నాను. మీకేదన్నా కావాలి అంటే కస్టమైజేషన్ అవైలబుల్‌గా ఉంటుందండి. మీకు ఎంత లెంత్ కావాలన్నా చేసిస్తాను. మీకు కావాలి అంటే కింద నాది జ్యువెలరీ క్యాటలాగ్ లింక్ ఉంటుంది కదా! దానికి మెసేజ్ చేయండి. నేను ప్రైస్ డీటెయిల్స్ అవి చెప్తాను. ఇప్పుడు చూసారు కదా! ఎగ్జాక్ట్‌గా 2 ఇంచెస్ తీసుకొని కట్ చేసుకోవాలి. అక్కడ బ్లాక్ బీడ్స్ అటాచ్ చేయాలి. తర్వాత మనకి ఎంత కావాలో అంత లాస్ట్‌లో చూసుకొని ఇంకా హుక్ అటాచ్ చేసేయడమే. ప్రీవియస్ వీడియోలో ఒక సిస్టర్ అడిగారండి. ఇట్లా ఆర్డర్స్ రావట్లేదు ఏం చేయాలి అని. నేను టిప్స్ అయితే చెప్పలేను కానీ మీరు రెగ్యులర్‌గా ఇన్‌స్టాలో ఎక్కువ పోస్ట్ చేయండి. యూట్యూబ్‌లో మార్నింగు, ఈవినింగ్ పోస్ట్ చేస్తారు కదా వీడియోస్. సేమ్ అవే వీడియోస్ మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నెక్స్ట్ డే అలా పోస్ట్ చేయండి. సేమ్ డే అయినా ప్రాబ్లమ్ ఉండదు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ రీచ్ వస్తే ఎక్కువ ఇన్‌స్టా నుంచే ఆర్డర్స్ వస్తాయండి. ఎందుకంటే ఇప్పుడు మాక్సిమం చాలామంది ఇన్‌స్టా రీల్సే చూస్తున్నారు కదా! యూట్యూబ్‌లో కన్నా ఇన్‌స్టా నుంచే ఎక్కువ రీల్స్ వస్తాయి. అంటే నేను అబ్జర్వ్ చేసిన దాన్ని బట్టయితే. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్‌లో కూడా చెప్పానండి. నాకు స్టార్టింగ్‌లో అసలు ఆర్డర్స్ వచ్చేవి కాదు. కొంచెం రీచ్ వచ్చాకే ఆర్డర్స్ స్టార్ట్ అయ్యాయి. స్టార్టింగ్ నేను మీలానే అనుకునేదాన్ని. ఎవరివన్నా చూసి నాకెందుకు రావట్లేదు అని చెప్పి. కాకపోతే మనం డిసప్పాయింట్ అవ్వొద్దండి. మనకు మనమే ధైర్యం చెప్పుకొని మనం చేస్తూ ఉండాలి. ఎక్కువ సింపుల్‌వి తీసుకోండి. ఇయర్ రింగ్స్ అని, శారీ పిన్స్, సెంటర్ క్లిప్స్ అవి కొంచెం ఈజీ ప్రాసెస్ కదా! అలాంటివి సేల్ చేయండి. చుట్టుపక్కల వాళ్ళకి కూడా చూపిస్తూ ఉండండి. ప్లస్ వీడియోస్ తీసి ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో పోస్ట్ చేయండి. ఖచ్చితంగా రీచ్ వస్తుంది. ఎక్కువ మేకింగ్ వీడియోస్ పోస్ట్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వాటికి ఎక్కువ రీచ్ ఉంటుంది. ప్రెజెంట్ ఏ ట్రెండింగ్‌లో ఉన్నాయో ఆ రీల్స్ అట్లాంటివి పోస్ట్ చేస్తే బావుంటుంది. స్టార్టింగ్‌లో వాయిస్ కూడా చెప్పలేదండి. మూవీ సాంగ్స్ పెట్టేదాన్ని. రీసెంట్‌గానే కొంచెం వాయిస్ చెప్పడం స్టార్ట్ చేశాను. బట్ లో అయితే అవ్వొద్దండి. ఎందుకంటే మనమే లో అయితే ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ పోతుంది. వెంటనే ఆర్డర్స్ రావాలంటే ఎవ్వరికీ రావు. మీకు మీరే సపోర్ట్ చేసుకోండి. నేనైతే స్టార్టింగ్‌లో అసలు ఆర్డర్స్ గురించే ఎక్స్‌పెక్ట్ చేయలేదండి. నార్మల్‌గా చేస్తూ వెళ్ళేదాన్ని యూట్యూబ్‌లో, ఇన్‌స్టాలో. ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను. యూట్యూబ్‌లో రీచ్ వచ్చినా కానీ ఇన్‌స్టాలో అయితే నాకు జస్ట్ 50, 60, 70 ఫాలోవర్స్ ఉన్నారు. అప్పుడు చాలా బాధ అనిపిచ్చేది. తీసేద్దామని కూడా అనుకున్నాను. కాకపోతే ఎట్లనో యూట్యూబ్‌లో పోస్ట్ చేస్తా కదా! అట్లనే అని ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా పోస్ట్ చేశాను. ఏదో 1, 2 వీడియోస్ వైరల్ అవ్వడం వల్ల అప్పటినుంచి ఫాలోవర్స్ రావడం స్టార్ట్ అయ్యారు. రెగ్యులర్‌గా ఏదో ఒక వీడియో ఖచ్చితంగా పెడతానండి. ఈ మధ్య కొంచెం బిజీ అయ్యి పెట్టట్లేదు కానీ అప్పుడు స్టార్టింగ్‌లో అయితే ఖచ్చితంగా 2 వీడియోస్ అండి. ఖచ్చితంగా పెట్టాలని టార్గెట్ పెట్టుకొని నేను చేసేదాన్ని అప్పుడు. ఒక్కరోజు కూడా మిస్ అయ్యేదాన్ని కాదు. ఖచ్చితంగా ముందు రోజే వీడియో షూట్ చేసుకొని ఎడిట్ చేసి షెడ్యూల్‌లో పెట్టేసేదాన్ని. కుదరట్లేదు అన్న మాటైతే అనొద్దండి. ఎందుకంటే, నేను ఎంత కష్టపడి ఈ వీడియోస్ చేశానో నాకే తెలుసు. చిన్న బాబుని పెట్టుకొని ఈ వీడియోస్ అని ప్లస్ ఆర్డర్స్ వస్తే ఇంకా ఆ రోజు ఇంక బాగా కష్టం అనిపిచ్చేది వీడియో చేయడానికి. స్టార్టింగ్‌లో ఆర్డర్స్ రాకపోయినా కొంచెం రీచ్ వచ్చినాకైతే కంటిన్యూ వచ్చాయండి ఆర్డర్స్. అలా అని వన్స్ వచ్చినాక కంటిన్యూ రావాలనేం లేదు. ఒక్కొక్కసారి అసలు ఒక్కొక్క రోజు ఒక్క ఆర్డర్ కూడా ఉండదు. ఒక 1 మంత్ కూడా రాకుండా కూడా ఉంటది ఒక్కొక్కసారి. కాకపోతే మనం దానికి డిసప్పాయింట్ అవ్వకూడదు. మన వంతు మనం కృషి చేస్తూ ఉండాలంతే. నేనైతే చాలా సార్లు లోగా ఫీల్ అయ్యేదాన్నండి. అప్పుడు ఇంకెవ్వరితో మాట్లాడాలనిపిచ్చదసలు. అదొక రకమైన బాధ. అదొక డిప్రెషన్‌లా అనిపిస్తది. కాకపోతే నాకు నేనే ధైర్యం చెప్పుకొని మళ్ళీ నేనే ఎవరికి చెప్పుకుంటామండి. ఇంట్లో వాళ్ళైనా ఏం చెప్తారు చెప్పండి మనకి. మనకు మనమే ధైర్యం చెప్పుకోవాలి. నేనైతే నిజంగా చెప్తున్నా. నాకు బాధ అనిపించినప్పుడల్లా మూవీ సాంగ్స్ వింటాను. లేదు అంటే మోటివేషన్‌వి వీడియోస్ ఉంటాయి కదా! అంటే స్పీచెస్ అవి చెప్తుంటారు కదా! అవి వింటాను. అవి వింటే చాలా ధైర్యం అనిపిస్తుంది. మనకి మనమే ధైర్యం చెప్పుకోవాలి. నిజంగా నేను ఎన్ని వింటానో అలాంటివి. అంటే ప్రత్యేకంగా అవి వినడానికి కూర్చోను. వంట చేసేటప్పుడు ఆన్ చేసి పెట్టుకుంటాను. వింటే సరిపోతుంది కదా! చూడాల్సిన అవసరం లేదు. నేనైతే ఎక్కువ కృష్ణ చైతన్య గారివి ఉంటాయి కదండీ స్టోరీసు. నేను అవి వింటూ ఉంటాను. నేను వింటాను కాబట్టి చెప్తున్నాను. మీ ఇష్టము. మీరు వేరే వాళ్ళవైనా వినొచ్చు. పర్టిక్యులర్‌గా నేను ఎట్లాగా, ఏంటి అని ఖచ్చితంగా ఒక వీడియోలో షేర్ చేస్తానండి మొత్తం. నా జర్నీ మొత్తం. ఇవి చెప్తే మళ్ళీ వీడియో స్లో అయితుందేమో అని చెప్పి అంటున్నాను. ఇంకొక వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను డీటెయిల్‌గా. ఇప్పుడు నేను ఇందాక టేప్‌తో చూపిచ్చాను కదండీ! ఎగ్జాక్ట్‌గా 16 ఇంచెస్, 16 ½ అట్లా పెట్టుకున్నాను. మొత్తం మేక్ చేసేసరికి చైను బ్యాక్ సైడ్ చైన్ కాకుండా 79 అది. లాస్ట్‌లో హుక్కుకైతే ఇందాక చూపించిన ప్రాసెస్ సెట్ అవ్వదండి. కట్టు తీగతో అల్లాలి 2 సైడ్స్.
ఇది నీడిల్‌తో ఒక రౌండ్ చుట్టుకోవాలండి. చుట్టుకున్నాక ఆ రౌండ్‌లోకి ఆ చైన్ ఎక్కించుకొని నేను కట్టుతీగతో మేక్ చేయడం ప్రీవియస్ వీడియోస్‌లో చూపించాను కదా! అలాగా 2 రౌండ్స్ చుట్టుకోవాలి ఫ్లాట్ నోస్ పిల్లర్‌తో పట్టుకొని. ఇప్పుడు 2 ఎంఎంది క్రిస్టల్ బీడ్ ఉంటుంది కదా! అదే హైడ్రా బీడ్స్ అంటారు కదా! అది ఎక్కించుకున్నాను. అది ఎక్కించుకొని నీడిల్‌తో మళ్ళీ ఒక రౌండ్ చుట్టుకున్నాను. అంటే క్రాస్‌గా. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! ఇంకిక్కడ టూల్స్ కూడా అవసరం ఉండదండి. మనం లెఫ్ట్ హ్యాండ్‌తో ఆ హుక్ ఉంటుంది కదా! అది గట్టిగా పట్టుకొని ఇట్లా ఒక 2 రౌండ్స్ చుట్టుకోవాలి. 2 ఆర్ 3 అండి. 2 సరిపోతాయి. ఇట్లా 2 రౌండ్స్ చుట్టుకున్నాక కట్ చేసి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా! ఒక సైడ్ రింగ్స్‌ది అడ్జస్టబుల్ రింగ్స్‌ది ఎక్కించుకున్నాను. ఇంకొక సైడ్ హుక్ ఎక్కించుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి. ఇట్లాగా కట్టుతీగని ఇట్లా క్రాస్‌గా తీసుకోవాలి. ఇప్పుడు అందులోకి ఆ చైన్ ఎక్కించుకోవాలి. ఇప్పుడు ఆ రౌండ్ అనేది కూడా మనం చైన్‌కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవాలండి. 2 సైడ్స్ పట్టుకొని లాగితే అది అడ్జస్ట్ అవుతుంది సన్నగా. చూపిస్తున్నాను కదా! అట్లాగా. ఇప్పుడు ఆ రౌండ్‌ని ఫ్లాట్ నోస్ పిల్లర్‌తో పట్టుకొని ఇట్లాగా ఒక 2 రౌండ్స్ చుట్టుకోండి. ఖచ్చితంగా టూల్సే యూజ్ చేయండి ఇక్కడ. మనం చేత్తో అయితే లూజ్ వస్తుంది. టూల్స్ ఎక్కువ లేవు అంటే ఎక్కువ వైర్ తీసుకోవాలి. అప్పుడు మనం చేత్తో అయినా చుట్టుకోవచ్చు. కాకపోతే కట్టుతీగ ప్రైస్ ఎక్కువ కదా! అందుకని కొంచెం ఏదైనా బెటరు. ఇప్పుడు ప్రెస్ చేసుకొని మళ్ళీ ఆ క్రిస్టల్ బీడ్ ఉంటుంది కదా 2 ఎంఎంది అది ఎక్కించుకోవాలి. ఇష్టం అండి. సేమ్ అదే బీడ్ అని ఏం లేదు. బ్లాక్ బీడ్స్ ఏది ఉంటే అది ఎక్కించుకోండి. ఇప్పుడు పైన ఇట్లా నీడిల్ పెట్టుకొని చూపిస్తున్నాను కదా! మళ్ళీ రౌండ్ తీసుకొని అందులోకి హుక్ ఉంటుంది కదా! అది ఎక్కించుకోవాలి. ఇక్కడ గట్టిగా రౌండ్ చుట్టండి. లూజ్‌గా అయితే అసలు చుట్టొద్దు. చేతిలో మనం గట్టిగా పట్టుకోవాలండి ఆ హుక్‌ని. ప్రెషర్ అప్లై చేస్తూ చుట్టాలి. అప్పుడే గట్టిగా ఉంటుంది. ఇట్లా 2 రౌండ్స్ చుట్టుకొని ఎక్సెస్ పార్ట్ కట్ చేసేయడమే. కట్ చేసి మళ్ళీ ప్రెస్ చేసుకోవాలి. అంతేనండి. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఈ చైన్ అయితే. ఇప్పుడు లాస్ట్‌లో ఇక్కడ పెండెంట్ అని చెప్పాను కదా! అది ఎక్కించుకోవడమే. కూడా చూపిస్తాను ఎలాగో. నేను 9 స్టార్ పెండెంట్ ఉంటుంది కదా! అది సెట్ చేశాను. పెండెంట్స్ మన ఇష్టం అండి. ఇది చాలా రోజుల నుంచి చూస్తున్నాను ఈ పెండెంట్ ఏదైనా చేయాలని చెప్పి. ఇప్పుడు కటర్ తీసుకొని చాలా చిన్నగా కట్ చేయండి బ్యాక్ సైడు. జాగ్రత్త అండి, మొత్తం విరిగిపోతే ఇంక దేనికి పనికిరాదు ఇది. కొంచెం కట్ చేసి అక్కడ మొత్తం 10 బీడ్స్ ఉన్నాయి కదా బ్లాక్ బీడ్స్, 5కి మధ్యలో దీన్ని కొంచెం ఇట్లా తగిలించేసేయడమే. ఇట్లా తగిలించాక మళ్ళీ ఒకసారి జస్ట్ నార్మల్గా ప్రెస్ చేయండి, ఎక్కువ ప్రెస్ చేయొద్దు. ఇప్పుడు ఇంతేనండి, బ్లాక్ బీడ్స్ చైన్ రెడీ అయిపోయింది. చూసారు కదా! ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి. లైక్ చేసి కమెంట్ చేయండి. లైక్ చేస్తే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.